థియేటర్ల బంద్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. హరిహర వీరమల్లు సినిమాను ఆపడానికే కుట్ర చేశారంటూ పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ ఆరోపణలు చేశారు. చివరకు నిర్మాతల మండలి చర్చలు జరిపి థియేటర్ల మూసివేత ఉండట్లేదని, యథావిధిగా సినిమాలు ఆడతాయంటూ నిర్ణయం తీసుకుంది. నిర్మాతల మండలి ప్రకటన చేసిన కొద్ది క్షణాలకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. సినిమా ఇండస్ట్రీ గౌరవ మర్యాదలు కాపాడేందుకు తాము ప్రయత్నిస్తుంటే వాళ్ళు మాత్రం తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ థియేటర్ల మూసివేతను స్వీకరిస్తానని, భవిష్యత్తులో వ్యక్తిగత సంప్రదింపులు ఉండవని, ఆయా సంఘాల ప్రతినిధులే రావాలంటూ తేల్చి చెప్పేశారు. టాలీవుడ్ కు ఏపీ ప్రభుత్వం అంటే కనీస గౌరవ మర్యాదలు లేకుండా పోయాయని సీరియస్ అయ్యారు. ఈ కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉందనే చర్చ ఇప్పుడు మొదలైంది. నిర్మాతల మండలి మాత్రం ఒక సినిమాను ఆపేందుకు థియేటర్లు బంద్ చేస్తున్నారని చెప్పడాన్ని ఖండించింది. కానీ పవన్ మాత్రం తన సినిమాను ఆపడానికే ఇలా చేశారని చెప్పకనే చెబుతున్నారు. నిజంగానే వీరమల్లు సినిమాపై కుట్ర జరిగిందా? పవన్ కళ్యాణ్ మీద అంతకక్ష ఎవరికి ఉంటుందనే ఆరాలు మొదలయ్యాయి. పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఆయనతో పెట్టుకునే ధైర్యం ఎవరైనా చేస్తారా? అసలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది ఎవరు అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. దానికి సమాధానం ఇప్పుడు పవన్ చెప్పకపోయినా భవిష్యత్తులో పవన్ తీసుకునే చర్యలు బట్టి తెలిసే ఛాన్స్ ఉండొచ్చని అంటున్నారు నెటిజన్లు.